So let's start understanding data set. See, మనము when we come across performing analysis, we find different type of data sets. సో ఇప్పుడు మనం kaggle.com అని ఒక సైట్ ఉంటుంది. KAGGLE kaggle.com అని. ఇందులో మనకి we find ఇటువంటి చాలా సైట్స్ ఉంటాయి కానీ సో మోస్ట్ పాపులర్లీ we use kaggle.com. సో మనకు సంబంధించింది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ అట్మాస్ఫిరిక్ చేంజెస్ ని అనలైజ్ చేయాలనుకోండి. ఇప్పుడు మీరు అట్మాస్ఫిరిక్ చేంజెస్ గురించి డేటా ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు? ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ టు ఫైండ్ సమ్ డేటా, రైట్? పాసిబుల్ కాదు కదా! మీరు ఎందుకంటే మీరు ఏ ఏజెన్సీతో టై అప్ లేరు. మీరు ఎక్కడి నుంచి డేటా తెచ్చుకోలేరు. డేటా లేకపోతే అనలైజ్ చేయరు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఫెయిల్యూర్స్ గురించి మీకు డేటా సెట్ కావాలనుకోండి. సో మీకు ఏ కంపెనీ ఇవ్వదు. సో యూ నీడ్ సమ్ డేటా దట్ ఈస్ పబ్లిక్లీ అవైలబుల్ యూజింగ్ విచ్ యూ కెన్ పెర్ఫార్మ్ అనాలిసిస్. ఓకే. సో ఈ డేటా సెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేదానికి మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి. ఆమ్, చాలా ఉన్నాయి. దానిలో మోస్ట్ పాపులర్ గా యూజ్ చేసేది వచ్చేసి kaggle.com. సో kaggle.com లో యూ కెన్ గెట్ సమ్ డేటా సెట్స్ అన్నమాట. సో డేటా సెట్ వచ్చిన తర్వాత ఆ డేటా సెట్ ని ప్రీ ప్రాసెస్ చేయాలి బిఫోర్ కన్సిడరింగ్ ఇట్ ఫర్ అనాలిసిస్. మనం డేటా అనాలిసిస్ చేసే ముందు ఆ డేటాని మనం ప్రీ ప్రాసెస్ చేయాలి. సో ప్రీ ప్రాసెస్ ఎందుకు చేయాలి అంటే డేటా మొత్తం ఎగ్జాక్ట్ గా రిక్వైర్డ్ ఫార్మాట్ లో కరెక్ట్ గా ఉందని చెప్పడానికి గ్యారంటీ లేదు అని. ఓకే. సో అలా లేనప్పుడు మనము దాన్ని ప్రీ ప్రాసెస్ చేసేసి దాన్ని యాక్చువల్ ఫార్మాట్ తెచ్చుకొని తర్వాతే వి స్టార్ట్ అనలైజింగ్. యూ అండర్స్టాండ్? సే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆహ్, నాది ads.google.com లో ఓహో! అది మిస్ అయినట్టుంది. మనోజ్ ఉన్నారా? స్క్రీన్ కనిపిస్తుందా నాది? నా స్క్రీన్ కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. సో ఇప్పుడు నేను ఒక స్మాల్ యాక్టివిటీ కండక్ట్ చేస్తాను టు గెట్ సమ్ డేటా. ఓకే. గెటింగ్ కీవర్డ్ ప్లానర్. సో సో ఇవి ఇంటర్నేషనల్ గా ఈ కీవర్డ్స్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తున్నారో సెర్చ్ చేయడం కోసం ఇవి వెబ్సైట్ అనే కీవర్డ్, డెవలప్మెంట్ అనే కీవర్డ్, డిజైనింగ్ అనే కీవర్డ్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తున్నాయో ఐడెంటిఫై చేయడం కోసం ఒక స్మాల్ అనాలిసిస్ చేశాను నేను యూజింగ్ గూగుల్ యాడ్స్ టూల్. దీనిలోంచి నేను డౌన్లోడింగ్ డేటా. ఓకే. సో ఇప్పుడు ఇది డేటా ఉంది ఇక్కడ మన దగ్గర. ఓకే. సో సే ఫ్రీ ఇక్కడ మనకి ఈ డేటా ఉంది కదా ఇందులో. సో లెట్ us టేక్ దిస్ డేటా. కొంచెం డేటా తీసుకుందాం. అండ్ ఈ డేటాని దీన్ని నేను డేటా సెట్ అంటున్నాను. ఈ డేటా సెట్ ఏం చెప్తుంది అంటే ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయో చెప్తుంది. ఏ కరెన్సీయో చెప్తుంది. అండ్ వాటి యావరేజ్ గా మంత్ లో ఎన్నిసార్లు ఈ కీవర్డ్ ని యూజ్ చేస్తున్నారు రీసెర్చర్స్. సో గూగుల్ సెర్చ్ చేసేవాడు కస్టమర్స్ ఆర్ యూజర్స్ ఎన్నిసార్లు వెబ్సైట్ అనే లైక్ కీవర్డ్ ని యూజ్ చేస్తున్నారు అనేది చెప్తున్నాను. 5 lakhs సెర్చెస్ ఎవ్రీ మంత్. లాస్ట్ 3 months, 4 months. సో దిస్ కంటైన్స్ సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా, రైట్? ఒక్కొక్క కాలం ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండర్స్టూడ్? సో ఇప్పుడు ఈ డేటా మనం డైమెన్షన్ చూసామనుకోండి.
ఇప్పుడు ఈ డేటా మొత్తం ఫుల్ ఉందా? అన్ని కాలమ్స్‌లో ఒక్కొక్క వాల్యూ ఉందా? మనోజ్. ఇప్పుడు ప్రతి కాలమ్‌కి ఒక నేమ్ ఉంది. ఓకే. సో ఫర్ ఆల్ కాలమ్స్ వి ఆర్ హావింగ్ ఎ నేమ్. అండ్ ఇఫ్ యూ క్రాస్ చెక్ అంత డైమెన్షన్ అంతా పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్‌కి కీవర్డ్ కింద ఎన్ని ఉన్నాయి? 26 వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 26 కౌంట్స్ చూపిస్తుంది కీవర్డ్ కాడ. ఇప్పుడు దాన్ని టాప్ బిట్ కింద చూసామనుకో అక్కడ కూడా 26 కౌంట్. సో డైమెన్షన్ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా కౌంట్ అనేది క్లియర్‌గా ఉంది. ఓకే. ఇలా ఉంటే డైమెన్షన్ అట్లా నీట్‌గా ఉంటే దాన్ని మనం వాట్ వి కాల్ పర్ఫెక్ట్ డేటా అంటాం. ఈ డేటా అనేది పర్ఫెక్ట్ ఉందని అర్థం. సో ఇఫ్ డేటా ఈస్ నాట్ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు పెర్ఫార్మ్ అనాలిసిస్. ఒక శాంపుల్ అనాలిసిస్ చూస్తాను చూడండి మీకు. సో దీని మీద ఇప్పుడు మనం ఇఫ్ యూ వాంట్ టు పెర్ఫార్మ్ లీనియర్ రిగ్రెషన్ అనాలిసిస్ చేసామనుకోండి, డైమెన్షన్‌లో డేటా అంతా కూడా ఫుల్ ఉండాలన్నమాట. సో ఏమంటుంది ఇందులో? ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇన్పుట్ రేంజ్ కంటైన్స్ నాన్ న్యూమరిక్ డేటా. ఇట్ మీన్స్ దట్ మనకి లీనియర్ రిగ్రెషన్ చేయడానికి నాన్ న్యూమరిక్ డేటా పనికిరాదు. మీకు మొన్న ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పాను రిగ్రెషన్ చేసేటప్పుడు మనం వెన్ వి హావ్ టెక్స్చువల్ డేటా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు పెర్ఫార్మ్ రిగ్రెషన్. లీనియర్ రిగ్రెషన్ చేయడం కుదరదనమాట. అదే ఈ వాల్యూస్ మనం తీసుకున్నాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు పెర్ఫార్మ్ లీనియర్ రిగ్రెషన్. చెప్పు బ్రో. నెల్లూరు అంటివి, ఐఐటీ అంటివి వచ్చి చూసావా? హౌస్ లో వర్క్ చేస్తుంది. తిట్టడానికి వచ్చిన నిన్న వెళ్ళొచ్చిన నేను. రోజులను తీసుకోవచ్చున్నా అంటివి, ఐఐటీ వచ్చినాను వచ్చి రాలే ఇంకా. ల్యాప్టాప్ పెట్టినా మళ్ళీ బ్యాడ్మింటన్ బుక్ చేసిన ఇలా ఏ రోజు బ్యాడ్మింటన్ ఆడుకునే నరసింహ అని చెప్పిన ఎవరు రారు నువ్వు నేను నువ్వు వెళ్ళలేదా? అదలేదు. మీరు ఎందుకు పోతారన్నా మీరు ల్యాప్టాప్ ని ముడ్డి కట్టుకొని తిరుగుతా ఉంటారు మీరు కంప్యూటర్ పెట్టుకొని మీరు ఒక్క నిమిషం క్లాస్ మ్యూట్ లో పెట్టా. సరే కానీ ల్యాప్టాప్ లతోనే మీరు యుద్ధం వెళ్ళొచ్చిన నేను. మస్తు మంచిగా అనిపించింది. ఐఐటి హైదరాబాద్ లో మరి ఇవాళ పోలేదేమో. ఈరోజు 2 hours వెళ్ళి రావాలి. ఫోన్ 2 hours రాను 2 hours ఎవరు వెళ్తారు అంత సేపు? అసలు పొట్ట అంతా వెళ్ళింది నీకే. అక్కడ ఫుడ్ సరిగా లేదు, దానికి బజీత్ అయిపోయింది నిన్న. సరే ఈ రోజు అన్న కొన్ని గ్రౌండ్ 7 o'clock బుక్ చేసారు కదా ఈయన కూడా వస్తారు మా దాంట్లో వచ్చేటోళ్ళు ఉండరు లేదు ఈయన 6 o'clock 6:30 వరకు వస్తారు మీరు ప్లీజ్ అని చెప్పడానికి వస్తుంది వచ్చేస్తా. మీరు మళ్ళీ 7 వరకు ఇక్కడనే ఉంటారు. ప్లీజ్ అని చెప్పాను. వచ్చేస్తా. ఎందుకంటే 7 వరకు ఏం ఏమంటే 7కి ఇంటికి పోయి మళ్ళీ వచ్చేసరికి అర్ధగంట అయిపోతుంది ఆడు పో అంటాను ఏం మీ లేదు. బ్యాట్ నా కాడనే ఉంది. త్వరగా వచ్చేస్తా. త్వరగా వెళ్దాం. ఎట్లా నువ్వు రేపు నువ్వు? లేదు మా వాడు ఇప్పుడు అప్లికేషన్ ఉంది ఇంకొకటి నేను ఆకలి అవుతున్నాను కానీ పిల్లగాడు వస్తున్నాను ఇప్పుడే ఫోన్ చేశాడు అభినవ్ అని చెప్పేసి అమెరికా ఫ్రెండ్ ఓకే. బయటికి తీసుకెళ్దామనా? బయటికి లేదు ఏం లేదని ఆడు వస్తున్నాను అన్నట్టు రావని చెప్పి ఓకే. ఆడేదో ఊరికి పోతున్నాడు వాళ్ళు దేవరకొండ శివనాగవరం లేడు అవునా? వాళ్ళ కజిన్ అవుతాడు అన్నమాట ఓకే. వస్తున్నాను అన్నాడు రా అన్నాడు వచ్చేటప్పుడు వద్దని ఎందుకంటే రానే అంటాడు అంతేగా మరి. సరే మీరైతే లేట్ 5:30 వచ్చేస్తా. నాకంటే కదా మీరు 5-6 వరకు క్లోజ్ చేసుకోండి మీరు ఇంటికి పోయి వచ్చేసరికి Done. ఆది గారిని కూడా రమ్మను చెప్తా. మీరు ఒక బీర్ నేను ఒక బీర్ కావాలి చదువు అవుతుంది సరే ఓకే. ఈ పిల్లలు ఉంటే తాగారు కదా సారా ఎవరికి తెలుసు సార్? ఎవరికి తెలుసు అన్న. అక్కడ మనము సారీ సారీ గెస్ట్ వచ్చాడు అనుకోకుండా. ఓకే. సో ఇప్పుడు మన డేటా చూసాం అనుకోండి, ఇక్కడ ఉన్న డైమెన్షన్ ని మనము I26 అనేదాన్ని టార్గెట్ తీసుకుంటే, ఇన్పుట్ ఇవి రెండు తీసుకుంటే అనాలిసిస్ కండక్ట్ చేసాం అనుకోండి, లైక్ స్టార్టింగ్ టేబుల్స్. ఓకే.
సో నౌ దిస్ పెర్ఫార్మ్స్ అనాలిసిస్ వచ్చిందనమాట. సో రిజల్ట్స్ ఏంటని పక్కన పెట్టేస్తే ఏంటి అంటే డేటా అనేది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే అనాలిసిస్ అనేది వస్తుంది. ఓకే, సో మై పర్పస్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ షోయింగ్ దిస్ ఈస్ టు లెట్ యూ అండర్స్టాండ్ దట్ వెన్ ద డేటా ఈస్ ప్రాపర్లీ డైమెన్షన్డ్. డైమెన్షన్ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే ఇదే డేటాలో మనము ఒక ఫీల్డ్ తీసేసాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్సెల్ లో ఇది అనలైజ్ చేసాం మనం. దీనిలో మనం ఒక ఫీల్డ్ తీసేద్దాం, ఇందులో ఒక వాల్యూ తీసేసాం అనుకో. సో సేమ్ మళ్ళీ డేటా అనాలిసిస్ కండక్ట్ చేసాం అనుకో, రిగ్రెషన్. ఓకే, ఇప్పుడు ఏమంటుంది ఇది? దెర్ ఇస్ అన్ ఎర్రర్. ఎందుకు ఎర్రర్ వచ్చింది అంటే డైమెన్షన్ మిస్ అయింది కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇవి 26 వాల్యూస్ ఉన్నాయి. అకార్డింగ్ టు ఇందా కౌంట్ చెప్పాం కదా, దాని ప్రకారం ఇవి 26 వాల్యూస్ ఉన్నాయి, ఇవి 26 వాల్యూస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి 25 వాల్యూస్ ఉన్నాయి. సో నా డైమెన్షన్ ఇస్ మిస్, రైట్? డైమెన్షన్ మిస్ అయిపోయింది. డైమెన్షన్ మిస్ ఉంటే ఇట్స్ గాన్. సో కొన్నిసార్లు ఏమంటాం మనం, ఇప్పుడు ఈ డేటా, ఇప్పుడు మనోజ్ ఈ డేటా ఎంటర్ చేస్తున్నాడు. ఎంటర్ చేస్తూ దీన్ని 60.11 రాయమంటే SIXTY 60.11 అని రాశాడు. ఓకే, సో అది ఏ టైప్ ఆఫ్ డేటా? టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా. టెక్స్ట్ టైప్ ఆఫ్ డేటా రిగ్రెషన్ లో యూజ్ చేయడం కుదరదు. రిగ్రెషన్ మనం చేయడం వర్కౌట్ కాదు. సో అక్కడ మనం ఏం చేయాలి? దాన్ని ఇలా ఉండొచ్చు. లేదా మీకు ఒక పర్సన్ వచ్చేసి, సో హీఈస్ గివింగ్ డేటా, మీరు పంపించారు ఒక అతన్ని, అరే బాబు టోటల్ బిడ్ లో వాల్యూస్ రాసుకొని రా అని. ఇప్పుడు ఈ లో వాల్యూ వచ్చే లోపు వాడికి ఓపిక లేదు. ఓపిక లేకపోయేసరికి వాడు ఎంటర్ చేయలేదు దీన్ని. ఒక 2 వాల్యూస్ ఎంటర్ చేయలేదు. సో దాన్ని మనం ఏమంటాం? మిస్సింగ్ వాల్యూస్ అంటాం. ఓకే, సో ఇంకొకడు మనల్ని చీట్ చేయాలనుకున్నాడు. చీట్ చేయాలనుకుని ఏం చేశాడు వాడు? ఇదే డేటాని డూప్లికేట్ చేశాడు. 2 టైమ్స్ వచ్చింది సేమ్ డేటా. ఓకే, ఎందుకు? నువ్వు చెప్పావు ఏంటంటే నాకు ఒక 100 రోస్ కంటే తక్కువ డేటా ఉంటే నేను యాక్సెప్ట్ చేయనని చెప్పి. సో వాడేం చేశాడు? డూప్లికేట్ డేటా ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా ఏంటి? డేటాలో ఎర్రర్స్ అన్నమాట. నువ్వేం చెప్పావు? ఇప్పుడు వెళ్ళి గో అండ్ సెర్చ్, లైక్ ఇంటింటికి తిరిగి సర్వే కండక్ట్ చేయమని చెప్పారు. ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారని. ఓకే, సో మీ వీధిలో ఒక ఇంటికి వచ్చారు, ఆ ఇంట్లో ఎవరు లేరు. ఓకే, ఎవరు లేకపోయినా కూడా వాడు ఏమన్నాడు? ఇంట్లో ఎవరు లేరు, మరి ఇది వదిలేస్తే ఎట్లాగా, ఇంటి నెంబర్ మిస్ అయితే మళ్ళీ రేపు రావాల్సి వస్తుంది. వాడు ఏం చేస్తాడు? వాడు రాసేసుకుంటాడు. సో అప్పుడు వాడు ఏదో ఇష్టం వచ్చినట్టు రాసి తీసుకొచ్చాడు. ఆ డేటాను అనలైజ్ చేస్తే కరెక్ట్ గా ఉంటుందా? ఉండదు. సో డేటా అనేది మనకి డేటా అనలిటిక్స్ లో, డేటా సైన్స్ లో, ముఖ్యంగా ఆపరేషనల్ అనలిటిక్స్ లో డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదైతే డేటాని మనం గ్యాదర్ చేసుకుంటామో ఆ డేటా అది ఫైనైట్ గా ఉండాలి అండ్ యాక్యురేట్ గా ఉండాలి, కంప్లీట్నెస్ ఉండాలన్నమాట. కంప్లీట్నెస్ అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్ని డేటాస్ ఇక్కడ లేవు. ఈ లేని డేటాని మిస్సింగ్ వాల్యూస్ అంటాం. ఏంటి? ఆ ఫీల్డ్ కి మిస్సింగ్ వాల్యూస్ అంటాం. మనం కూడా అప్పుడప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మ్యాండేటరీ వాల్యూస్ ఫిల్ చేసి నాన్ మ్యాండేటరీ వాల్యూస్ ని ఫిల్ చేయం. అవసరం లేదు, అది రాయిపోయినా ఏం కాదు, వెళ్ళిపోతుంది అని అంటాం. సో అప్పుడు ఆ వాల్యూస్ టేబుల్లో వెళ్ళి ఏమవుతాయి? మిస్సింగ్ వాల్యూస్. ఓకే, మిస్సింగ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏమవుతుంది? నేను అనలైజ్ చేయాలనుకున్నాను అనుకోండి మీ డేటాని, అంటే మీలాంటి వాళ్ళు అందరి డేటాని తీసుకుని అనలైజ్ చేయాలనుకున్నాను అనుకోండి, దెన్ ఇట్ విల్ మేక్ డిఫికల్ట్ ఫర్ మీ టు అనలైజ్ ఇట్, బికాస్ అనుకున్న రిజల్ట్ అనేది రావడం కష్టం. సో వెన్ సమ్ ఫీల్డ్స్ ఆర్ గివెన్, ఈ డేటా నాకు కావాలని ఫీల్డ్స్ ఇచ్చినప్పుడు అవన్నీ ఫిల్ అయితేనే మనం ప్రాపర్ అనాలిసిస్ చేసి అవుట్కమ్ ఇవ్వచ్చు. అంటే బేసిక్ గా ఇప్పుడు నేను చెప్పిన దానిలో వాట్ యూ కెన్ అండర్స్టాండ్. సో మనము డేటా అనేది ఎన్ని రకాలుగా ఇష్యూ అవుతుంది. సో మేబీ ఇట్ ఈస్ ఏ పాసిబుల్ దట్ కొన్ని ఫీల్డ్స్ డేటా ఉండకుండా పోవచ్చు. ఉండకుండా పోవడం వల్ల ఏమవుతుంది? ఆ ఫీల్డ్ మనం కన్సిడర్ చేయలేం. ఎందుకు? పక్క కాలంలో 25 రికార్డ్స్ ఉంటే నాకు ఈ కాలంలో కూడా 25 రికార్డ్స్ ఉండాలి. 25 రికార్డ్స్ లేకపోతే అనాలిసిస్ చేయలేము. ఓకే, యు ఆర్ ట్రైయింగ్ టు కంపేర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. ఇద్దరు సమానంగా ఉన్నప్పుడే కంపేర్ చేయగలం కదా. ఓకే, ఇద్దరే సమానంగా లేకుండా వాడికి ఎక్స్ట్రా ఫీచర్స్ ఇచ్చేసి వీడికి తక్కువ ఫీచర్స్ ఇచ్చి కంపేర్ చేస్తున్నాం అనుకోండి, యు ఆర్ షోయింగ్ డిస్పారిటీ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, బయాస్డ్ నేచర్ మనకి ఇనిషియల్ గానే కనిపిస్తుంది. సో రీసెర్చ్ లో అండ్ అనాలిసిస్ లో, డేటా సైన్స్ అండ్ డేటా అనాలిసిస్ లో బయాస్డ్ నేచర్ ఉండకూడదు. ఎందుకు? యు ఆర్ కలెక్టింగ్ డేటా, యు ఆర్ ట్రైయింగ్ టు అనలైజ్ ఇట్
అండ్ యూఆర్ గోయింగ్ టు రికమెండ్ సంథింగ్ ఫర్ ద కంపెనీ. మీరు బయాస్డ్ డేటా తీసుకొని రికమెండేషన్ తీసుకుని చేశారనుకోండి, విల్ ఇట్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద కంపెనీ? నో. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఐడెంటిఫై డేటా సెట్ మనం తీసుకుంటప్పుడు మనం కెన్ యూ గ్యారంటీ దట్ డేటాలో ఇష్యూస్ లేకుండా డేటా వస్తుందని మనం గ్యారంటీ ఇవ్వగలమా? ఇవ్వలేము. ఎందుకంటే నువ్వు జనరేట్ చేయట్లేదు, నేను జనరేట్ చేయట్లేదు. ఎవరో ఇన్పుట్స్ ఇస్తున్నారు, ఎక్కడో ప్రాసెస్ అయింది, మన దగ్గరికి డేటా వచ్చింది. వచ్చిన డేటాని మనం క్వాలిఫైడ్ డేటా కింద కన్వర్ట్ చేసుకోవడం మన ఇంపార్టెన్స్. ఓకే. ఫర్ దట్ వాట్ వి షుడ్ డూ? లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి కొన్ని ఇష్యూస్ ఉంటాయి మనకి. సో లైక్ సో ఫర్ ఎగ్జాంపుల్ మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. మోస్ట్లీ డేటాలో ఉండేవి మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ డూప్లికేట్ రికార్డ్స్ ఉంటాయి. అండ్ అన్నెసెసరీ డేటా ఉంటుంది దాంట్లో. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది మనకి డేటా. ఈ పైన ఉన్న డేటా ఉంది చూసారా? కీవర్డ్ స్టాట్స్ అని. దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇది మనకి ఫుల్‌ఫిల్ చేస్తుందా? చేయదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి కాలమ్ నేమ్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. దిస్ ఈస్ నాట్ కాలమ్ నేమ్. దిస్ ఈస్ డిస్క్రైబింగ్ వాట్ డేటా ఇట్ ఈస్. ఈ డిస్క్రిప్షన్ మనకు అక్కర్లేదు. మనకి డేటాలో మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ కాలమ్ నేమ్స్ అండ్ డేటా. దిస్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే ఈ డేటా డైమెన్షన్‌ని మిస్ చేస్తుంది. సో, ఆ డేటాని మనం రిమూవ్ చేయాలి. సో, అన్‌వాంటెడ్ రోస్‌ని మనం తీసేసేయాలి. ఓకే. వి షుడ్ క్రాస్ చెక్ అండ్ ఎన్ష్యూర్ థట్ డేటా ఈస్ కంప్లీట్. ఓకే. ఇక్కడ చూసారా మనకి మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి కొన్ని. కనిపిస్తుంది ఇది ఒరిజినల్ డేటా. ఇవన్నీ మిస్సింగ్ వాల్యూస్. సో, ఈ మిస్సింగ్ వాల్యూస్‌ని మనం హ్యాండిల్ చేయాలి. సమ్‌టైమ్స్ టెక్స్ట్ డేటా తీసుకున్నాం అనుకోండి మనము. టెక్స్ట్ డేటా ఎట్లా ఉంటుంది అంటే టెక్స్ట్ డేటాలో ఇష్యూస్ ఏముంటాయంటే ఫార్మాట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. కొన్నిసార్లు ఎక్స్‌ట్రా స్పేసెస్ ఇస్తారు. కొన్నిసార్లు స్పేసెస్ ఇవ్వరు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 పదాలు ఉన్నాయనుకోండి. సో, ఒంగోలు డిస్ట్రిక్ట్ అని ఉందనుకోండి. ఓ క్యాపిటల్ నుండి ఒంగోలు వస్తుంది. డి క్యాపిటల్ నుండి డిస్ట్రిక్ట్ ఉంటుంది. కానీ 2 కలిసేసి ఉంటాయి. సో, దేర్ ఈస్ నో స్పేస్ బిట్వీన్ బోత్ ద వర్డ్స్ అన్నమాట. వర్డ్స్ సెపరేట్ కాలేదక్కడ. కొన్నిసార్లు ఏం చేస్తాడు? వర్డ్ అయిపోతుంది. ఒంగోలు డిస్ట్రిక్ట్ అని అయిపోతుంది. అయిపోయిన తర్వాత స్పేస్, 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 స్పేస్. అంటే వెన్ యూ సెలెక్ట్ ఎ వర్డ్ దాని తర్వాత అనవసరమైన ఎంప్టీ స్పేసెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటి వర్డ్స్ అన్ని స్మాల్ లెటర్ అన్నా ఉండాలి, క్యాపిటల్ లెటర్ అన్నా ఉండాలి. సో, మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా అన్‌ఈవెన్‌గా ఉంటాయి. సో, టెక్స్ట్‌ని కూడా మనము ఫార్మాటింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఫార్మాట్ చేసి యూజ్ చేసుకుంటేనే మనకి బెటర్‌గా వర్కౌట్ అవుతుంది. అదర్‌వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు అనలైజ్ ఇట్. టెక్స్ట్ అనేది కూడా ఫార్మాట్ చేసుకోవాలి. దెన్ డూప్లికేట్ రికార్డ్స్. డూప్లికేట్ రికార్డ్ అంటే కాలమ్ డూప్లికేట్ అయ్యుండొచ్చు, రోస్ డూప్లికేట్ అయ్యుండొచ్చు. ఆ డూప్లికేట్ అయిన రోస్‌ని, ఆ డూప్లికేట్ అయిన కాలమ్స్‌ని, ఆ డూప్లికేటెడ్ థింగ్స్ తీసేసి ఒరిజినల్ వాటిని ఉంచాలి. అంటే ఒక రికార్డ్ ఉంచాలి, ఒక రికార్డ్‌ని తీసేయాలి. ఓకే. అండ్ డేటా ఫార్మాటింగ్. ఇప్పుడు డేట్ కొంతమంది ఎట్లా రాస్తారు? ఇప్పుడు యూఎస్ డేట్‌కి, ఇండియా డేట్‌కి ఐడియా ఉందా డిఫరెన్స్? ఆ! సో, ఆ ఫార్మాట్ ఇష్యూస్. ఇప్పుడు మీకు కొన్ని డేట్స్ వచ్చేసి ఇండియన్ ఫార్మాట్‌లో ఉన్నాయి. కొన్ని డేట్స్ వచ్చేసి యూఎస్ ఫార్మాట్‌లో ఉన్నాయి. సో, ఇప్పుడు ఈ ఫార్మాటింగ్ అన్నీ సమానంగా చేసుకుంటేనే మనం ఫర్దర్ అనాలిసిస్ బెటర్‌గా చేయగలం. ఒకవేళ నువ్వు దాన్ని ఫార్మాటింగ్ సరిగ్గా చేయలేదనుకోండి. అది యూఎస్ డేట్‌ని, ఇండియా డేట్‌ని రెండిటిని కంపేర్ చేస్తున్నప్పుడు అసలు అది డేటా కాదనేది అర్థం కాదు. బికాస్ కంపైలర్‌కి ఏం తెలుసు ఓన్లీ వాట్ కైండ్ ఆఫ్ డేటా వి ఆర్ ప్రాసెసింగ్ అనేది తెలుస్తుంది గానీ, డేటా కాదా అనేది తెలియదది అక్కడ దానికి. ఓకే. సో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి ఒకవేళ డేట్ అని తెలిసినా గూడా, ఇప్పుడు ఇండియన్ డేట్ తీసుకోవాలనేది దాని నార్మ్ అనుకో. ఇండియన్ డేట్ కాకపోతే అది ఎర్రర్ జనరేట్ చేస్తుంది. ఓకే. సో, అట్లా ఎర్రర్స్ రావద్దు అంటే మనం ఏం చేయాలి? ముందే డేటాని ప్రాసెస్ చేయాలి. సో, మనం ఏదైతే డేటా తీసుకుంటామో, ఆ డేటాని ఫస్ట్ స్టెప్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా. యూజువల్లీ డేటా అనాలిసిస్‌లో కలెక్షన్ ఆఫ్ డేటా. ఇప్పుడు మీకు ఒక టాపిక్ ఇచ్చారు. మీ టాపిక్ ఏంటి? మేబీ అనాలిసిస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అని అనుకోండి. ఇప్పుడు ఫెయిల్యూర్ ఇన్ అనాలిసిస్ ఆటోమొబైల్ కంపెనీస్ అన్నారు కాబట్టి, ఆ ఆటోమొబైల్ కంపెనీకి సంబంధించిన డేటాని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్కడి నుంచి తీసుకుంటారు డేటా అనేది ఇంపార్టెంట్. ఓకే.
సో డేటా తీసుకున్నాం. డేటా తీసుకున్న తర్వాత దానిలో ఒకటే కాలమ్ ఉందనుకోండి. మనం ఏం చేసుకుంటాం దాన్ని? ఏం చేసుకోలేం. అసలు ఫ్యాక్టర్స్ గురించి ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదనుకోండి. మనం ఏం చేసుకోలేం దాన్ని. ఓకే. సో మీరు సెర్చ్ చేసారు డేటా. దానిలో ఓన్లీ సీరియల్ నంబర్స్ ఉన్నాయి. ఇంకేం డేటా లేదు. సో ఇట్స్ ఆఫ్ నో యూజ్ గదా! సో మనము ఆ డేటాని క్వాలిఫైడ్ డేటానా కాదా అని చూస్తాం. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే డేటా మనకొచ్చిందనుకోండి. నాకు ఇదంతా లేదు. సో ఇప్పుడు ఇందులో నేను ఒక డేటా ఎక్స్ట్రాక్ట్ చేశాను. అండ్ దట్ డేటా హాస్ ఓన్లీ థిస్ కాలమ్. ఓకే. కానీ నా ఎక్స్‌పెక్టేషన్ ఎక్కడుంది? నా ఎక్స్‌పెక్టేషన్ ఇక్కడుంది. నాకు ఇటువంటి డేటా కావాలని ఎక్స్‌పెక్టేషన్ ఉంది. కానీ నేను సెర్చ్ చేసేటప్పుడు నాకు ఇటువంటి డేటా దొరుకుతాయి. ఓకే. సో ఇటువంటి డేటా దొరికినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? ఇగ్నోర్ చేసేయాలి. సో వి డోంట్ వాంట్ దిస్ సింగిల్ లైనర్. ఓకే. అండ్ నేను ఇంకొక సెర్చ్ చేశాను. నాకు 2, 3 కాలమ్సే ఉన్నాయి డేటా. అప్పుడు కూడా కాలమ్ అంటే ఐడియా ఉంది కదా! ఇక్కడ ఇది ఒక కాలమ్. ఇక్కడ ఉండేది ఇంకొక సెకండ్ కాలమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 1 కాలమ్. దిస్ ఇస్ సెకండ్ కాలమ్. దిస్ ఇస్ థర్డ్ కాలమ్. ఇట్లా కాలమ్. ఇవి రోస్. ఇది రో 1, రో 2, రో 3, రో 4, రో 5 లైక్ దిస్. ఓకే. సో ఇందులో నాకు కాలమ్స్ ఎన్ని ఉండాలి? కనీసం ఒక 8 కాలమ్స్ అన్నా ఉండాలి. 8 కాలమ్స్ లేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్. మీకు ఏ ఫ్యాక్టర్ కి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలో కూడా తెలియదన్నమాట. ఓకే. సో మీరు ఇప్పుడు అందులో చూసారనుకోండి ఈ డేటాలో మోస్ట్ ఆఫ్ ద డేటా ఏముంది? ఇది కీవర్డ్ గురించి చెప్తుంది. ఇది కరెన్సీ గురించి చెప్తుంది. ఇది అసలు చేంజ్ కూడా కావట్లేదు. అన్ని ఐఎన్ఆర్‌లే ఉంది. ఓకే. ఇక్కడ ఇందులో మనకు పనికొచ్చే ఎక్కువ డేటా ఏంటి? ఇది కేటగరైజింగ్ అన్నమాట. ఇవి కేటగరైజ్ చేస్తాయి. సో డేటా సెలక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డేటా సెలక్షన్ లో మనం ఏం చేస్తాం? మనం ఎక్కువ కాలమ్స్ ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ డేటా అంతా కూడా మీనింగ్‌ఫుల్ గా ఉండాలి. ఓకే. సో దట్ ఈస్ ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటి? మీకు ఇచ్చిన టాపిక్, మీరు అనుకున్న టాపిక్. ఇప్పుడు మీరు ఒక టాపిక్ తీసుకోవాలి. నేను చెప్పానుగా 15థ్ నుంచి వి విల్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్ అని. సో మీరు ఒక ప్రాజెక్ట్ అనుకోండి. ఏదైనా ఒకటి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ గానీ, లేదా నేను అన్నట్టు సోలార్ ప్యానెల్స్ గానీ, ఇంజిన్స్ ఫెయిల్యూర్స్ గానీ, సో యూ టేక్ ఎనీ డేటా. ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఓకే. ఆ డేటాని ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? ఇట్ షుడ్ బి ఎ క్వాలిఫైడ్ డేటా. మొత్తం టెక్స్టే ఉందనుకో, ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఇట్ షుడ్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ టెక్స్చువల్ కాలమ్స్ అండ్ న్యూమరికల్ కాలమ్స్. 2 ఉండాలి దానిలో. ఓకే. అట్‌లీస్ట్ 1 టెక్స్ట్ కాలమ్ ఉండాలి. అండ్ మల్టిపుల్ న్యూమరికల్ కాలమ్స్ ఉండాలి. ఓకే. సో రూల్ నంబర్ 1. రూల్ నంబర్ 2 ఏంటి? రోస్ కనీసం ఎన్ని రోస్ ఉండాలి? ఒక 100 రోస్ అన్నా ఉండాలి డేటాలో. ఒక 30, 40 రోస్ ఉన్నాయనుకోండి. మనం అనలైజ్ చేస్తే అనుకున్న ఔట్‌పుట్ రాదు. మంచిగా రాదు. మనం అన్ని ఇంప్లిమెంట్ చేయలేం. అనాలిసిస్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయలేం. సో, యూ షుడ్ సెలెక్ట్ ఎ ప్రాపర్ డేటా సెట్. దట్ ఈస్ రూల్ నంబర్ 1. స్టెప్‌లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ డేటా. మనం మామూలుగా అయితే రియల్ టైమ్‌లో మన అప్లికేషన్ ఇందాక నేను గూగుల్‌ది చూసినట్లు అది రియల్ టైమ్ డేటా. రియల్ టైమ్‌లో మనకి డేటా జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ డేటాను తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వి ఆర్ నాట్ అలైన్డ్ విత్ ఎనీ ఆటోమొబైల్ కంపెనీ కాబట్టి వి గో అండ్ సెర్చ్ ఫర్ సమ్ డేటా దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ ప్రాజెక్ట్. వాటెవర్ ద ప్రాజెక్ట్ వి ఫీల్ గుడ్ ఫర్ అస్. ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఐడెంటిఫై చేసి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనం ఏమేమి పారామీటర్స్ చెక్ చేసుకుంటాం? అట్‌లీస్ట్ 8 కాలమ్స్ ఉండాలి దానికి. అండ్ ఒక 100 రోస్ ఉండాలి. డేటా వాలిడ్ డేటా ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ డేటా ఎక్స్ట్రాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా డేటా స్టోరేజ్ ఇవన్నీ ఉంటాయి. సెకండ్ స్టెప్ ఈస్ ప్రీ ప్రాసెసింగ్. ప్రీ ప్రాసెసింగ్ అంటే డేటా క్లీనింగ్. నోట్ చేసుకోవాలి. డేటా క్లీన్ చేస్తాం మనం. ఓకే. సో డేటా క్లీనింగ్ లో మనం ఏమేం చేస్తాం? ఫస్ట్ వి ట్రై టు ఫస్ట్ స్టెప్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ఎన్ఏఎన్స్. ఎన్ఏఎన్స్ అండ్ ఎన్ఏఎస్. ఎన్ఏ అన్నా, ఎన్ఏఎన్ అన్నా ఒకటే. అండ్ బ్లాంక్స్. ఈ మూడిటిని మనం మిస్సింగ్ వాల్యూస్ ని హ్యాండిల్ చేయడం అంటాం. అంటే ఆ పర్టిక్యులర్ ఫీల్డ్ కి వాల్యూ ఇవ్వకపోతే అక్కడ ఎన్ఏ గాని, ఎన్ఏఎన్ గాని, బ్లాంక్ గాని ఉంటుంది. ఓకే. లైక్ వి ఆర్ సపోజ్ టు హ్యాండిల్ దట్ వన్. మిస్సింగ్ వాల్యూస్ ని హ్యాండిల్ చేయడం. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ డూప్లికేట్స్ అండ్ రిమూవింగ్ దట్. డూప్లికేట్ రోస్ మల్టిపుల్ ఉన్నాయనుకోండి దట్ విల్ బి డిఫికల్ట్. సో డూప్లికేట్ రోస్ ని ఐడెంటిఫై చేసి రిమూవ్ చేయాలి. ఓకే. అండ్ డైమెన్షన్ మేనేజ్మెంట్. మనం అది డైమెన్షన్ ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి డేటా. ఓకే.
సో నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్, డేటా ఫార్మాటింగ్, డేటా టైప్ ఫార్మాటింగ్. మనకి ఉన్న డేటా టైప్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. మోస్ట్లీ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ రెండు దిక్కడ వస్తుంది. ఒకటి వచ్చేసి కరెన్సీ ఉందనుకో, డబ్బులు ఎట్లా ఉంటాయి, మనం రూ. 15 20 అంటాం. అంటే దెర్ విల్ బి డెసిమల్ వాల్యూస్ అన్నమాట. డెసిమల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫార్మాట్ చేసామా లేదనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డేట్ అనుకోండి, డేట్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ రెండు మోస్ట్ కామన్లీ వి ఎక్స్పీరియన్సింగ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో డేటా టైప్ కరెక్షన్ మళ్ళీ కొన్నిసార్లు ఇట్లా వస్తుంది. స్ట్రింగ్ లో ఉంటుంది డేటా, కానీ అది యాక్చువల్గా న్యూమరికల్ వాల్యూ అనమాట. 1994 అని ఉంటుంది. అది మనం 1994 అని నెంబర్స్ లో రాయాల్సింది, అది టెక్స్ట్ లో రాస్తాడు. ఓకే, అది టెక్స్ట్ లో రాసి ఉంటుంది. ఇవి కొన్ని హ్యాండిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ ఫార్మాటింగ్. సో టెక్స్టువల్ కంటెంట్ లో స్మాల్ స్మాల్ లైక్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఏ టైప్ లో మనం తీసుకుంటే బెటర్ గా ఉంటుంది అనేది మనం అనలైజ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇవి కొన్ని బేసిక్స్. ఈ ప్రీ ప్రాసెసింగ్ అయిన తర్వాతనే మనం ఆ డేటాని ముందుకు తీసుకెళ్ళి ఫర్దర్ ప్రాసెస్ చేసి అనాలిసిస్ చేసి అప్లయింగ్ అల్గారిథమ్స్ వీ కెన్ ప్రిడిక్ట్ సంథింగ్. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే, మనం ఈ యాక్టివిటీలో భాగంగా వీ టేక్ సమ్ మెకానికల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మీరు మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఏదైనా ఒక డేటా సెట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ రోజు మీరు మీ వల్ల కాలేదనుకోండి, ఒకవేళ మీరు చూస్ చేసింది కరెక్ట్ లేదనుకోండి, ఐ విల్ గివ్ సమ్ డేటా సెట్. ఆల్రైట్. సో ఆ డేటా సెట్ మీద ఇక్కడి నుంచి మనం కంటిన్యూస్ గా ఈ 15 డేస్ వి క్రియేట్ ఏ ప్రాజెక్ట్. డాక్యుమెంటేషన్ కూడా రాసుకోవాల్సి వస్తుంది, రాయాల్సి వస్తుంది ఖచ్చితంగా. యూ కెన్ యూజ్ చాట్ జీపీటీ, ఇట్స్ అప్ టు యూ. కానీ క్వాలిటీ కంటెంట్ ఖచ్చితంగా రావాలి. అనాలిసిస్ కంప్లీట్ చేయాలి, ప్రాసెస్ అనాలిసిస్ నీట్ గా కంప్లీట్ చేయాలి. ఓకే, సో తీసుకున్న డేటా సెట్ లో ఫస్ట్ ఈ పారామీటర్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. ఒక డేటా సెట్ తీసుకుంటే మీరు తక్కువ పని అయిపోతుంది. అందులో ఉన్నాయి ఉంటాయా లేవంటే లేవంటే, కాబట్టి ఒక 4-5 డేటా సెట్స్ ట్రై చేయండి. ఐ వాంట్ యూ టు ప్రొవైడ్ మీ 4 to 5 డేటా సెట్స్. ఓకే, 4 to 5 డేటా సెట్స్. అండ్ బిఫోర్ యూ టెలింగ్ మీ, అందులో మీరు ఎన్ని నోట్ చేసుకోండి, నాకు ఏమేమి పాయింట్స్ చెప్పాలంటే దానిలో. సో హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్, నోట్ ఇట్ డౌన్, నోట్ చేసుకోండి. హౌ మెనీ కాలమ్స్ ఇన్ ద వాట్ ఈస్ ద డేటా సెట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద డేటా సెట్. అంటే ఆ డేటా సెట్ ఎందుకు దేనికోసం క్రియేట్ చేశారని ఉంటుంది, అది అక్కడ మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో యూజింగ్ ద డేటా సెట్ వాట్ వీ కెన్ ప్రూవ్. 3 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత డైమెన్షన్ ఆఫ్ ద డేటా సెట్. డైమెన్షన్ ఆఫ్ ద డేటా సెట్ అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ బై, అంటే ఎక్స్ మార్క్ పెట్టి, నెంబర్ ఆఫ్ రోస్. మ్యాట్రిక్స్ రాస్తాం కదా మనం అట్లా, నెంబర్ ఆఫ్ కాలమ్స్ బై నెంబర్ ఆఫ్ రోస్. ఓకే, నెంబర్ ఆఫ్ ఇంటీజర్ టైప్ అంటే మీన్ కేటగిరికల్, నెంబర్ ఆఫ్ కేటగిరికల్ కాలమ్స్. టెక్స్ట్ టైప్ ఉన్న వాటిని కేటగిరికల్ అంటాం. ఓకే, అండ్ నెంబర్ ఆఫ్ న్యూమరికల్ కాలమ్స్. మీరు తీసుకునే 5 డేటా సెట్స్ కి ఇవి కావాలి. ఓకేనా? సో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. kaggle.com లోకి వెళ్ళామనుకోండి, నోట్ చేసుకోండి, KAGGLE. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి దానికి. అది లాగిన్ అవ్వగానే ఇట్ విల్ ఆస్క్ యూ టు సైన్ ఇన్ ఆర్ రిజిస్టర్. రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ విత్ జీమెయిల్, గూగుల్తో రిజిస్టర్ చేసేసుకోవచ్చు. ఐఎమ్ రిజిస్టరింగ్ విత్ గూగుల్ అండ్ కంటిన్యూ. We already reached INM. మన మెయిల్ ఐడితో రిజిస్టర్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ పేరుతో రిజిస్టర్ చేసరికి రావట్లేదు, మీకు వస్తుంది. ఓకేనా?
You just tell me like what product you want to search. Huh? Car? కార్ మైలేజ్ ఆల్రెడీ మొన్న చేస్తున్నది చిన్నదే కదా. ఓకే. కార్ మైలేజ్ అంతేనా? మైలేజ్ మైలేజ్ తీసుకోవచ్చు వీటిలో ఒకటి. ఇంకా తీసుకోవాలి మీరు ఆల్టర్నేటివ్ ఐడియాస్ కూడా ఒక 4, 5 ఐడియాస్ తీసుకోండి. ఐడియాస్ తీసుకొని సో జస్ట్ ఐడెంటిఫై ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇది కొడితే ఇందులో మనకి డేటా వచ్చాయి కదా. ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సో ఇన్ దట్ యు ఆర్ సపోజ్ టు సెలెక్ట్ డేటా సెట్స్. When you click data sets, ఇక్కడ మనకి we get different type of data sets. Say for example, ఈ ఫస్ట్ డేటా సెట్ తీసుకున్నాం అనుకో. ఇక్కడ 1,000,000 100,000 యూకే కార్ డేటా సెట్ వచ్చింది. ఇక్కడ వాడు చెప్తాడు వాట్ ఈస్ ద పర్పస్ అని. ఓకే స్క్రేప్డ్ డేటా ఆఫ్ యూజ్డ్ కార్ లిస్టింగ్స్. ఇక్కడ ఎందుకోసం ఇది క్రియేట్ చేశారో చెప్పుకుంటుంది. ఓకే అది తీసుకోవచ్చు. అండ్ మీరు ఇది డౌన్లోడ్ చేసినప్పుడు కానీ లేదా డౌన్ చేయకముందే కానీ దీని డైమెన్షన్ వస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 9 కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? యూ గాట్ లాట్ ఆఫ్ డేటా. అది చూసుకోవచ్చు. మనం అడిగిన క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ అక్కడే ఉంటుంది మనకి. ఓకే ఇప్పుడు కార్ ప్రిడిక్టెడ్ డేటా ఇది ఇంకొక డేటా సెట్. దీనిలోకి వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు ఇదంతా డేటా. ఓకే సో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ పక్కన ఫైల్స్ ఉంటాయి. సిఎస్వి ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ డేటా ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కార్వానా .csv ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఫైల్ ఇక్కడ పైన డౌన్లోడ్ అయింది. ఓకే ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. నేను ఓపెన్ చేసి కూడా చూడొచ్చు మనం. ఓకే దిస్ ఇస్ డేటా సెట్. దీనిలో ఏముంది డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, మైల్స్, ప్రైస్. ఇప్పుడు ఈ డేటా సెట్ మన పనికి వస్తుందా? పర్ఫెక్ట్. మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూసారు మీరు. ఇది తీసుకున్నారు కాబట్టి రాసుకోవచ్చు ఏం కాదు. కానీ మనం ఎక్కువ ఏది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను నేను. అట్లీస్ట్ ఇక్కడ మనం ఇక్కడే చూసినప్పుడే తెలిసిపోతుంది మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయని. 4 కాలమ్స్ ఉన్నాయి మనకి. మనకి ఎన్ని కావాలి? నేను ఒక 8 కాలమ్స్ అన్న తీసుకోమన్నా మినిమం. ఓకే సో మనకి అది పనికిరాదు. ఇక్కడ మెర్సిడీస్ బెంజ్ సంబంధించింది ఏదో డేటా కిందికి అన్నప్పుడు మనకు కాలమ్స్ ఇక్కడే మనకు కాలమ్స్ కనిపిస్తాయి 5 కాలమ్స్. ఓకే సో మేబీ 5 to 6 కాలమ్స్ పెట్టుకోండి ఏం కాదులే. 5 కాలమ్స్ 6 కాలమ్స్ పెట్టుకోండి వస్తుంది మనకి డేటా. దాన్ని డౌన్లోడ్ చేసి దాన్ని అనాలిసిస్ చేసుకొని ఒక డేటా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు మీకు బేసిక్ మ్యాథ్ అంతా వచ్చింది. ఈ 3-4 డేస్ నుంచి మనం చేసిన అనాలిసిస్ ఈ లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ లో మీరు చేసిన వర్క్ నుంచి మీకు కొన్ని బేసిక్ డేటాని ఎట్లా ఎడిషన్స్ సపరేషన్స్ వెరీ బేసిక్ థింగ్స్ అవన్నీ మీకు అర్థమై ఉంటాయి. ఇప్పుడు మనం పెర్ఫార్మ్ చేసేది ఏంటంటే డేటా అనాలిసిస్. సో ఇనిషియల్ స్టెప్ లోనే మనం ఫస్ట్ థింగ్ ఏంటి ఒక మంచి డేటా సెట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. మిగతా మనం చేసే ప్రతి ఒక్క ప్రాసెస్ వాట్ ఎవర్ ద వర్క్ వీడు అదంతా కూడా సింప్లిఫై అయిపోయి ఈజీగా క్లోజ్ అవుతుంది. ఓకే సో ఐడెంటిఫై 5 డేటా సెట్స్ మంచి బాగానే గట్టిగా టైం పడుతుంది. ప్రతి ఒక్క డేటా సెట్ పేరు దానికి దాని డైమెన్షన్ దానికి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఎన్ని రోస్ ఉన్నాయి ఏంటి పర్పస్ ఆఫ్ దాని డేటా సెట్ ఇవన్నీ ఎన్ని న్యూమరికల్ ఉన్నాయి ఎన్ని టెక్స్చువల్ ఉన్నాయి ఇవన్నీ రైట్ అప్ చేసుకోవాలి. ఓకే 5 డేటా సెట్స్ నాకు నేను రేపు చూస్తాను. ఇప్పుడు కార్ మైల్స్ అన్నామా. ఇప్పుడు దీనిలో ఫస్ట్ ఏదండి సరే ఇది ఉందనుకోండి. ఇది ఒక డేటా సెట్. ఇందులో ఇదొక డేటా సెట్ ఇదొక డేటా సెట్ ఇదొక డేటా సెట్. నేను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాజెక్ట్ కదా. ఒక్కొక్క ప్రాజెక్ట్ లో వాడింది ఒక్కొక్క డేటా సెట్.
అట్లా అనే తీసుకోవచ్చు. మనం ఇంకేం చేస్తాం లేకపోతే. ఇప్పుడు కార్ మైలేజ్ అనే కొట్టామనుకో, ఆ కార్ మైలేజ్‌కి 5 వస్తాయని గ్యారంటీ లేవు గదా! సో, వచ్చినాయనుకోండి వెల్ అండ్ గుడ్. రాకపోతే ఇంకొక టాపిక్ తీసుకోండి. కార్ మైలేజ్ తీసేసి కార్ డిఫెక్ట్స్ తీసుకోండి. ఓకే. సో, ఇట్ డిపెండ్స్. మీరనుకున్న టాపిక్ మీద మీకు దొరికిందనుకోండి. సో, ఇఫ్ యూ వాంట్ టు అండర్‌స్టాండ్ కార్ మైలేజ్‌కి ఏ ఫీచర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయని. అంతే గదా! సో, అది తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన డేటా తీసుకుంటే ఈజీ ఉంటుంది. ఒకవేళ దానికి సంబంధించిన డేటా మీకు కరెక్ట్‌గా దొరకలేదనుకోండి, చేంజ్ యువర్ టాపిక్. నెక్స్ట్ ఇంకేదైనా ఆల్టర్‌నేటివ్ ఐడియా తెచ్చుకొని, ఆ ఐడియా మీద ఐడెంటిఫై సమ్ నంబర్ ఆఫ్ డేటా సెట్స్. ఓకే. సో, kaggle.com ఐడియా ఉంది గదా! kaggle.comలోకెళ్ళి మీరు రిజిస్టర్ అయిపోయి తర్వాత డేటా సెట్స్ సెర్చ్ చేసి జస్ట్ ఫాలో దిస్ వీడియో లాస్ట్ 5 మినిట్స్‌లో మీకు దానికి సంబంధించి చెప్పుంటుంది. అవి చేయండి. చేస్తే రేపు నేను మీకు ఏదైనా ఒక ఫస్ట్ ఒక డేటా సెట్ తీసుకొని ఐ విల్ షో యూ హౌ టు అనలైజ్ డేటా క్లీనింగ్ ఎట్లా చేస్తారో నేను చూపిస్తాను ఒకరోజు. ఆ డేటా క్లీనింగ్ మీరు తర్వాత రోజు నెక్స్ట్ డే మీరు డేటా క్లీనింగ్ చేసుకోవచ్చు. మిగతా 4 మీద మీరు పెర్ఫార్మ్ చేస్తారు. ఓకే. ఆల్రైట్. సో నాకు ఒకసారి ఫినిష్ అయిన తర్వాత నాకు పంపియండి. సరేనా? ఇది నేను వీడియో యాడ్ చేసి మీకు షేర్ చేస్తాను లింక్. ఓకే. రైట్. రైట్ మా టేక్ కేర్. బై.